ఫిఫా 2026 వరల్డ్ కప్కు క్వాలిఫై అయిన జట్లను ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా ఈ మెగా ఈవెంట్ అనేది 3 దేశాలలో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 దేశాలు ఆటోమేటిక్గా క్వాలిఫై అవ్వడం జరిగింది. అవేంటి అంటే కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్. సో మిగతా జట్లను ఒకసారి పరిశీలిస్తే జపాన్, ఆస్ట్రేలియా, ఇరాన్, అర్జెంటీనా, ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, జోర్డాన్, న్యూజిలాండ్, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే, మొరాకో, ట్యునీషియా, ఈజిప్ట్, అల్జీరియా, ఘనా, థాయిలాండ్, దక్షిణాఫ్రికా, ఖతార్, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, ఐవరీ కోస్ట్, సెనెగల్ అండ్ ఫ్రాన్స్. సో ఇంకా దాదాపు కొన్ని దేశాలు, మొత్తం 48 దేశాలు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇంకా 19 దేశాలు క్వాలిఫై కావాలి. సో వాటి కోసం ఈవెంట్స్ అనేవి, ఇంకా గ్రూప్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.